హలో హాయ్ అండి. ఇదొక మినీ బ్లాగ్ అండి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే పిల్లల కోసం స్నాక్స్ అయితే చేస్తున్నానండి. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది. సాయంత్రం పూట మినీ బ్లాగ్ అండి ఇదైతే. ఇంకా నేనైతే బజ్జీలు వేస్తున్నానండి. ఇది బంగాళదుంప బజ్జీలు వేస్తున్నాను. ఇలాంటివి చేయటానికి ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఏదైనా కూడా ఇంకా బయట తెచ్చుకుని తింటారు. అంటే మా అబ్బాయి హాస్టల్లో ఉండేవాడు పోయిన సంవత్సరం. ఇంకా వాళ్ళకైతే రోజుకి ఒక వెరైటీ అయితే పెట్టేవాళ్ళండి. ఇంకా మా అమ్మాయి ఒక్కతే కాబట్టి ఒక రూ. 10 ఏదో ఒకటి తెచ్చుకుని తినేసేది. ఇంకా రూ. 50 తెచ్చినా కూడా సరిపోవట్లేదండి. కొంచెమే వస్తాయి కదా మనం ఎన్ని తెచ్చుకున్నా కూడా. ఇంకా దానికోసం అయితే నేను రూ. 10 శనగపిండి, పావు కిలో బంగాళదుంప, రూ. 10 బంగాళదుంప తెచ్చి ఇలా బజ్జీలు అయితే వేసానండి. చాలా బాగా వచ్చినాయి. ఇంకా సరిపోయినంత సాల్ట్, మనకు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, కొంచెం వంట సోడా వేసానండి. వాము ఉండేది కదా అది వేసానండి. ఇంకా కొంచెం పిండి ఉంటే ఇంకా ఈ వాము ఆకులు ఉన్నాయి. మా అత్తయ్య తెచ్చి పెట్టారు మొక్క వాము చెట్టు. ఇంకా దాని ఆకులు అయితే తెంచి వాము ఆకులతో బజ్జీలు వేస్తున్నానండి. కడిగేసి ఇంకా మా అబ్బాయి తెమ్మంటే మూడే తీసుకొచ్చాడు. ఇంకా నేను తిన్ను నువ్వే తిను అనేసి సరేలే అనేసి ఆ మూడో దాంతోనే ఇలాగా వాము బజ్జీలు అయితే వేసానండి. చాలా బాగా వచ్చినాయి కూడా, బాగా ఉబ్బినాయి, బాగా పొంగి వచ్చినాయండి. ఇంకా ఇలా ఆలు బజ్జీ. ఇంకా మా అబ్బాయి అయితే నేను పునుగులు వేస్తానని చెప్పి వేసాడు. కానీ తనకు బూందీలాగా వచ్చింది. ఇంకా సర్లే ఆ కొంచెం ముడితో వేసాడు. నేనే తింటాను అది అనేసి భలే వేస్తున్నామంటే నవ్వుతున్నాడు ఇక్కడ మా అబ్బాయి అయితే. ఇంకా ఇలా అయితే రూ. 10 పిండికి అయితే చాలా వచ్చినాయండి. రూ. 10 శనగపిండి, రూ. 10 బంగాళదుంపతో చూసారు కదా ప్లేట్ నిండుగా వచ్చినాయి. మనం రూ. 50 తెచ్చుకున్నా కూడా మనకు తిన్నట్టుగా అనిపించదు. ఇంకా నేనైతే ఇంకా ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉన్నాను పిల్లల కోసం అయితే. ఇంకా వాళ్ళకి బాగున్నాయంట. ఇక్కడ నేనైతే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నానండి. ఒక పావు కిలో క్యారెట్, ఒక బీట్రూట్ దాంట్లో సగం ముక్క అయితే వేసుకున్నాను. చెక్కు తీసి కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇది ఇంకా వారంలో 2-3 సార్లే తాగాలంటండి. ఇంకా నేను వారంలో 2-3 సార్లు అయితే వేస్తున్నాను పిల్లలకి క్యారెట్ బీట్రూట్ జ్యూసు. ఇందులో పాలు పంచదార ఏమీ వేయలేదండి. ఇంకా 1/2 లీటర్ నీళ్ళతోనే ఇంకా కొంచెం కొంచెం నీళ్ళు వేసి ఇలా మిక్స్ చేసుకున్నాను మెత్తగా. ఇంకా ఇలా జల్లెళ్ళు అయితే తీసుకున్నానండి. పిప్పి వచ్చేసిద్ది కదా, పిప్పితో అయితే తాగలేము. ఇంకా 1/2 లీటర్ నీళ్ళు అయితే వేసుకున్నాను. ముగ్గురికి సరిపోద్ది. ఇంకా దానికంటే ఎక్కువ కూడా తాగకూడదు. చూసారు కదా ఎంత కనబడుతుందో బాగా. అంటే ఇంకా పిప్పి తీసాను. ఇంకా మేము ముగ్గురం అయితే తాగుతున్నామండి. ఇక్కడ మా అమ్మాయి బాగానే తాగిద్ది కానీ మా అబ్బాయి తాగటానికి మారం చేస్తాడు. కానీ ఏదో ఒకటి చెప్తాను, ఇది తాగితే ఎర్రగవుతారని, అప్పుడు తాగుతాడు. మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చాలామంది చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అనేది ఇస్తే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్దండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి.